కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా దాతృత్వాన్ని చాటిన సామాజికవేత్త ఎల్ శ్రీనివాస్. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన చంద్రమౌళి ఎండా వాన చలికి రోడ్డు మీద చెప్పులు కొట్టుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అటవీ పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా చంద్రమౌళికి షెడ్డును నిర్మించి ఉపాధిని కల్పించిన సామాజికవేత్త ఎల్ శ్రీనివాస్ మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అటవీ పర్యాటక శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా కొండంత అభిమానంతో సామాజికవేత్త ఎల్ శ్రీనివాస్ కొండా అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి చెప్పులు కుట్టే వ్యక్తిచే రిబ్బన్ కట్ చేసి షెడ్డును కానుకగా ఇచ్చారు. కార్యక్రమంలో సామాజికవేత్త ఎల్ శ్రీనివాస్, ఎండి యూనిస్, ఎల్ అనికేట్, ఆయుబ్, రవీందర్, కొండా అభిమానులు పాల్గొన్నారు. కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు నగరం మొత్తం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క చింతల్ ప్రాంతానికి చెందిన చంద్రమౌళి అనే వ్యక్తి గత 9 సంవత్సరాల నుండి కూడు గుడ్డ లేనటువంటి పరిస్థితుల్లో ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ నేను ఇక్కడ చెప్పులు కొట్టుకుంటున్నాడు. ఇది చూసినాక కొన్ని రోజుల క్రితం నాకు కూడా ఐడియా వచ్చింది, పాపం ఈ నిరుపేద కుటుంబానికి ఏదో ఒక అండగా ఉండాలని చెప్పేసి ఆలోచన వచ్చి అనుకోకుండా అతి త్వరలో కూడా కొండా సురేఖ బర్త్డే రావడం కూడా ఇంట్లో భాగంగా కలిసి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతనికి ఉండడానికి ఒక రేకుల షెడ్ నిర్మాణం చేసి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరిగింది. అలాగే మన రాష్ట్ర మంత్రి అయిన కొండా సురేఖ గారి, కొండా మురళి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నగరంలో కూడా వారికి అనుగుణంగానే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వారి అనుగుణంగానే మనం వారితో ప్రయాణం సాగించాలి, వారు చెప్పిన విధంగానే చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సందర్భం కూడా గుర్తు చేస్తూ, అలాగే ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా అలాగే ప్రతి ఒక్క డివిజన్ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేసే పనుల విషయంలో కూడా కానీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఒక అంకిత భావంతో పనిచేసి వాళ్ళు ఏది చెప్పినా కానీ దానికి అనుగుణంగానే ఈరోజు మనం అందరం కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ పేదరికంలో చూసినటువంటి ఈ చంద్రమౌళి గారికి కొండా సురేఖను తలుచుకుంటూ ఎల్లకాలం కూడా ఇతను 4 పైసలు సంపాదించుకొని జీవనోపాధి చేయాలని చెప్పేసి మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటూ మరి ఒక్కసారి కొండా సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.